శ్రీశైలం ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎంతో దోహదపడిందని, అత్యంత కీలకమైన ఈ శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదం అంచున ఉండటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకుల నిర్లక్ష్య వైఖరే కారణమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి ఆరోపించారు. సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 31న సంగమేశ్వరంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా బహిరంగ సభ విజయవంతం కావాలని నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని పలు గ్రామాలలో బుధవారం ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథరామరెడ్డి మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం రిజర్వాయర్ ప్లంజ్ పూల్ దెబ్బతినిందని, ఇక రిజర్వాయర్ భద్రత కోసం తక్షణమే మరమ్మతులు చేపట్టి రిజర్వాయర్ని కాపాడామని రాయలసీమ సాగునీటి సాధన సమితి గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పాలకులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబించారని విమర్శించారు. 2014 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి అటు తెలంగాణ పాలకులు మిషన్ భగీరథ, కాళేశ్వరంల మీద దృష్టి పెడితే, ఇటు ఆంధ్రప్రదేశ్ పాలకులు పోలవరం మీద దృష్టి పెట్టారే గాని సమైక్య ఆంధ్రప్రదేశ్కు వెలుగులు పంచిన శ్రీశైలం ప్రాజెక్టు భద్రతను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టు భద్రత, నిర్వహణ, మరమ్మతులపై ఎప్పటికప్పుడు నీటి రంగ నిపుణులు నివేదికలు ఇస్తున్నప్పటికీ అందుకు కార్యాచరణ చేపట్టి నిధులు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని గత ప్రభుత్వాలు, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం మీదనే దృష్టి కేంద్రీకరించారు. ఇక పోలవరం డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని ఆగమేఘాల మీద విదేశీ నిపుణులతో పర్యవేక్షించి అందుకు తగ్గట్లుగా వేలాది కోట్ల రూపాయల నిధులను పోలవరం ప్రాజెక్టు కోసం కేటాయించారు. ఇదే శ్రద్ధ, చిత్తశుద్ధి శ్రీశైలం ప్రాజెక్టుపై ఎందుకు చూపలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. శ్రీశైలం ప్రాజెక్టు భద్రత కోసం, పూడిక నివారణ కోసం ప్రాజెక్టు ఎగువన సిద్ధేశ్వరం, అలుగు నిర్మించాలని గత 9 ఏళ్ల నుంచి సమితి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తున్నా పాలకులలో చీమ కుట్టినట్టు కూడా లేదని, స్పందన కనపడడం లేదని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.